వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్ ఎనర్జీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి అనుకుంటా ఇవాళ ఇక్కడ. మొత్తం జూనియర్ టు సీనియర్ వరకు ఉన్నారు. సో ముందుగా ఇద్దరు డెక్యుటరీ. హలో, హాయ్. హలో హలో, నీ పేరేంటి? శ్రీనిత్ రావు. సేమ్ అదే ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరే. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. వెరీ గుడ్. ఆ అమ్మాయిని దూరం కూర్చున్నావు, మీ ఫ్రెండా? హాయ్. హాయ్ హాయ్. నీ పేరేంటి? ప్రియాంక. ప్రియాంక, నువ్వేం చదువుతున్నావు? యూకేజీ. యూకేజీ. హాయ్, సూపర్. మా ఫ్రెండే అబ్బాయి, ఒకసారి సెకండ్ ఇచ్చేయి. సో మీ అందరికి మరోసారి వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. బలానికి కావాలి కోడి గుడ్డు, స్వీట్ లో ఫేమస్ లడ్డు, నిద్రొస్తే గుర్తొస్తుంది బెడ్డు, ఎక్స్ప్రెస్ రాజాలో మీ ఎనర్జీకి ఉండదు అడ్డు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ స్టైల్లో. హాయ్ మాచిరాజు. హాయ్ హాయ్. ఎక్స్ ఫర్ ఎక్స్మస్ డే. చిన్నప్పుడు ఈ రోజు కోసం భలే ఎదురు చూసేదాన్ని, ఎప్పుడెప్పుడు శాంటా క్లాస్ వస్తాడా, ఎప్పుడెప్పుడు చాక్లెట్స్ ఇస్తాడా అని. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయినాం. సో ఆ ఛాన్స్ మా తమ్ముడికి ఇచ్చేసారు. అవునా పాప, ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నాడా? ప్రదీప్, మా చిన్నోడికి హాయ్ చెప్పావా? మీ చిన్నోడికి ఏం పేరు? చిన్నోడు. చిన్నోడే. చిన్నోడు. ప్రదీప్, ఏం చదువుతున్నా అడగవా? ఏం చదువుతున్నా అడగవా? ఏం చదువుతున్నావు? వాళ్ళకి స్కూల్స్ ఇంకా పెట్టలే. ఇంకా స్కూల్లో పెట్టలే? వాళ్ళకి స్కూల్సే పెట్టలే. వాళ్ళకి స్కూల్సే పెట్టలే అసలు. నాకు అర్థమైంది. చెప్పు, హాయ్ చెప్పు. P for Parents Day. పేరెంట్స్ డే. అమ్మో. ఈ ఒక్క రోజు మార్నింగ్ పేరెంట్స్ కాళ్ళు మొక్కుతాం, ఎందుకంటే పాకెట్ మనీ కొంచెం ఎక్కువ ఇస్తారు కదా. ఓ, నీ ఉద్దేశంలో పేరెంట్స్ డే అంటే అదా? మాకైతే స్కూల్లో పేరెంట్స్ డే ఉందంటే నాకు గజా అంటే నేను చేసిన చరిత్ర అంతా మా టీచర్లు కూర్చుని, పాపం మా టీచర్లు లైన్ లో నుంచునే వాళ్ళు తెలుసా మా పేరెంట్స్ తో మాట్లాడడానికి. నేను మా మమ్మీ డాడీ ఎంత ఫేమస్, ఎంతమంది లైన్ లో నుంచారు. ఏం లేదు, నా మీద కంప్లైంట్ చెప్పడానికి మ్యాథ్స్ నీది అయిపోయిందా, అది నేను చెప్తాను వాడి గురించి అదే లోపలికి వెళ్ళేవాళ్ళు. ఆర్ ఫర్ రిపబ్లిక్ డే. దీనికోసం ఎప్పుడు స్కూల్ కి రాని వాళ్ళు కూడా స్కూల్ కి వచ్చి స్కూల్ మొత్తం తిరుగుతారు, స్పీచెస్ మొత్తం వింటారు. ఇదంతా ఎందుకంటే లాస్ట్ లో స్వీట్ పాకెట్ ఇస్తుంది కోసం. ఓకే, ఈ ఫర్ ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డే. ఓకే, ఈ ఫర్ ఇంజనీర్స్ డే. ఇప్పుడంటే సివి రామన్ బర్త్డే అందరూ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నారు. బహుశా కొన్ని రోజుల తర్వాత నా బర్త్డే కూడా ఇంజనీర్స్ డే గా జరుపుకోవచ్చు. మీరు ఏం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది. ఇలా క్యాలెండర్ లో ఉన్న హాలిడేలన్నీ ఎత్తుకుతూ ఉంటారా? ఎస్ ఫర్ స్టూడెంట్స్ డే. స్టూడెంట్స్ డే. సంవత్సరంలో ఉండే 365 రోజుల్లో మాకు వాల్యూ ఇచ్చే ఏదైనా ఒక్క రోజు ఉందంటే ఆ ఒక్క రోజు మాత్రమే స్టూడెంట్స్ డే. నా ఉద్దేశంలో 365 డేస్ స్టూడెంట్స్ డేగా కాదా? మీకు మార్చారు రూల్స్? ఓకే, ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ డే రోజు మీరు? ఫ్రీడమ్. మామూలు రోజుల్లో లేదా? ఎక్కడుంది? లెక్చరర్స్ ఎక్కడ ఇస్తున్నారు? అరే అసలు ఎక్కువసేపు చాట్ చేయనిచ్చుకోవట్లేదు వాళ్ళు, క్లాస్ లోనే కూర్చోబెడుతున్నారు కదా. నేను మాట్లాడు దీని గురించి, నేను సీఎం అయ్యాక దీని గురించి చర్చిస్తానమ్మా. ఎప్పుడు ప్రదీప్? 2030 ఫిబ్రవరి 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ఎస్. ఇంకో ఎస్ ఫర్ సండే భయ్యా. ఎస్ ఫర్ సండే. ఆహా, ఫేవరెట్ డే. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. కరెక్ట్ చెప్పావు. ఈ 6 రోజులు మనం కష్టపడితే వచ్చే ప్రతిఫలమే ఈ సండే, అదే మన జాలీ డే.
నిజంగానే భయ్యా మండే నుంచి సాటర్డే వరకు కష్టపడిన వాళ్ళకి సండే నిజంగానే అదొక ప్రతిఫలం. ఆ సండే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో అంటే ఇలా బాగా కష్టపడి ఎస్ ఇది నా ప్రతిఫలం అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? 2 పెళ్లిలు ఒకేసారి చేసుకొని 2 పిల్లలకు ఒకేసారి పిల్లలు పుడితే నా కష్టానికి ప్రతిఫలం వచ్చిందని అనుకుంటా. ఫస్ట్ డైలాగే ఓపెనింగ్ డైలాగే సన్మానం అంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మైక్ ముందు వరుసలో ఉన్న వాళ్ళకి కానీ వెనక వరుసలో ఉన్న వాళ్ళకి కానీ ఇచ్చే కిందకు వచ్చేనా. సో చాలా అద్భుతం నాన్న, నువ్వు ఇలాంటి ప్రతిఫలాలు ఆలోచిస్తున్నావా? 2 సుళ్ళు ఉన్నాయి, మేము ఎవరికి చెప్పుకోవాలి? చేతి వేలతో ఆహా కాలు పొట్టన వేలు పట్టుకున్నాము నువ్వు అలాగే ఉండము. రెండమ్మా ఇతనికి సన్మానం చేయాలి మనం. ఆర్డర్లో రండి. అందరిని గుర్తుపెట్టుకోబోయా. వీళ్ళు కాకుండా ఎక్స్ట్రాగా మా జాన్ వచ్చాడు, మా పండుకాయ వచ్చాడు, ఇంకో వేరే కాయ సుబ్బారావు కాయ వచ్చాడు. సో సుబ్బారావు అవి వచ్చాడు ఇప్పుడే పరిగెత్తుకుంటా. మేకప్ టచ్అప్ చేసుకోవడానికి వెళ్ళాడు అని పరిగెత్తాడు కదా, అలిసిపోయి ఉంటాడు, టచ్అప్కి వెళ్ళాడు. బట్ వెరీ గుడ్ అన్న, మంచి ఆన్సర్, మంచి సన్మానం. థ్యాంక్ యూ. ఓకే అండ్ ఎస్ మీ ప్రతిఫలం? మా పక్కింటి ఆవిడకు కడుపు వస్తే నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. అయినా మనిషి మారలేదు. ఈ 2000తో ఆహా నీ కాలు పొట్టు వేలు పట్టుకొని నువ్వు పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, బాబయ్యో తింటుగా చేసుకో. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నావా? గుడ్ అన్న. నా పేరు మోహన్ అన్న. మోర్ తుప్పల్లో కూతమా 9 నెలల తర్వాత ఆ కష్టం ఏందో, తర్వాత ఆ కష్టానికి ఫలితం వచ్చిందని చెప్తామన్నా. చెప్పు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? తుప్పల్లో కూతమా కష్టపడాలి ఆడ బాగా. 9 నెలల తర్వాత ఆ కష్టం ఏందో, ఆ కష్టానికి ఫలితం ఏందో మనకు తెలుస్తుంది అన్న. ఈ 2000తో కాలు పొట్టు వేలు పట్టుకొని నువ్వు హాయ్ భయ్యా. హాయ్ భయ్యా. మన ఎగ్జామ్ తో పాటు పక్కన ఫ్రెండ్ ఎగ్జామ్ కూడా రాసి పాస్ అయితే నేను ప్రతిఫలం అనుకుంటాను. మంది రాయడమే మనకి రాదు, మళ్ళీ పక్కడిది కూడా రాయడమా? అన్న ఈ షోకి వచ్చి ఇంత కష్టపడి మీరు ఎవరికి సెల్ఫీ ఇవ్వకుండా నాకు ఒక్కడికి ఇస్తే నా ప్రతిఫలానికి కష్టం. అయ్యయ్యో, అయితే వద్దులే, అలాంటివేం వద్దులే. అయితే ఫంక్షన్ కి వెళ్ళి అక్కడ ఎవరైనా నువ్వు చాలా అందంగా ఉన్నా అన్నప్పుడు 3 hours కష్టపడి వేసుకున్న మేకప్ కి ప్రతిఫలం దక్కింది అనిపిస్తుంది. ఎస్, మీ కష్టం ఏంటో నాకు అర్థమవుతుందమ్మా. అయ్యో పాపం. అంటే ఏ పని చేసినా ఒక 3 hours ముందు మొదలెట్టాలి. అది పెళ్లిళ్ళు ఇలాంటివి అయితే ఇంకొంచెం ప్రాబ్లం కాదు. పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, ఎక్స్ప్రెస్ రాజా షో అట్లాంటి ఇవన్నీ ముందు రోజు రాత్రి మొదలెట్టాలి. అవును. అయ్యో ఎంత కష్టపడతారు. మళ్ళీ రిటర్న్ జర్నీ అప్పుడు మామూలు తక్కువ టైం పడుతున్నామా? తక్కువ టైం. అప్పుడేం వేసుకోమా, అయిపోతుంది కదా. తీసేయడం ఈజీ కదా, తీసేయడం ఈజీ కానీ వేసుకోవడమే కష్టం. 3 hours పడుతుంది. ఇప్పుడు కొత్త స్టైల్ వచ్చిందంట, నిజమేనా? అంటే క్లాత్ మీద పౌడర్ వేసి మొఖం దాన్ని గడ్డలు గొడ్డలు వేస్తే. రెస్టారెంట్ నుంచి చేసిన వంట బాగున్న రిలేటివ్స్ చెప్పినప్పుడు మీ వంట అనుకుని చేసి. అవునండి. పప్పా హోంవర్క్ చేసినప్పుడు టీచర్ వెరీ గుడ్ అన్నప్పుడు కష్టానికి ఫాల్. కష్టానికి ప్రతిఫాల్. ఎక్స్ప్రెస్ రాజా నేను టైటిల్ విన్ అయినప్పుడు ఆ 5,000 రూపాయలను చూసి నా కష్టానికి ప్రతిఫలం అనిపిస్తుంది. నువ్వు చెప్పావు కరెక్టే, బానే ఉంది. నీ పేరేంటి భయ్యా? సురేష్.
సురేష్ ఎక్స్ప్రెషన్ చూసా ఎలా ఉందో నువ్వు చెప్పగానే ఈ టైటిల్ నేను గెలిచాడు నాకు కష్టం అన్నాడు. మరి నేను దేనికి వచ్చాను ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సురేష్. మనం ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా కూడా మనమేంటి నేను ఎప్పుడు ఫెయిల్ అయ్యా? అదే మనం ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలే, రాస్తేనే కదా ఫెయిల్ అయ్యేది. మై నేమ్ ఇస్ సతీష్. సతీష్. రదీష్. రదీష్ అంటే ఏంటి అర్థం? కృష్ణ. కృష్ణ. ఓకే. అటెండెన్స్ పడాలని కాలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మాయి పడ్డప్పుడు. పేర్లోనే ఉందిగా. బాహుబలి టికెట్ల కోసం లైన్ లో నిలబడ్డప్పుడు టికెట్లు దొరకకపోతే ప్రభాసే వచ్చి టికెట్లు ఇవ్వడం. నేనైతే సంఖ్యకి విద్యాబాలానికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తుంది. అన్నిసార్లు చూసా సినిమా? తప్పకుండా చూడాలి. చూపడాలి. ప్రదీప్, నేను మెదక్ నుంచి వచ్చాను. కష్టపడి 3 hours జర్నీ చేసి ఎండలో వచ్చిన. ఇప్పుడు ఈ టైటిల్ విన్ అయినప్పుడు నా కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటా. సమ్మర్ కదా అలాగే అనిపిస్తుంది. ప్రదీప్, ఒక కోరిక, నాకు యాంకరింగ్ చేసి ఒక 2 minutes ఆ చైర్లో కూర్చొని యాంకరింగ్. అరే 2-3 రోజు పట్టుకొని కింద చేరు. మళ్ళీ ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నాండా అమ్మ అండా సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఇప్పుడు ఒక పిట్ట కథ చెప్తా. నేను ఒక కాలు కింద పెడతా, నువ్వు కూడా ఒక కాలు కింద పెడతా. సో మన సుబ్బారావు ఉన్నాడు కదా, మీ అందరికీ తెలుసు కదా సుబ్బారావు ఎవరు. నా దగ్గర ఒక రోజు చాలా ఫీల్ అవుతున్నా. ఏమైంది అంటే వాళ్ళ వైఫ్ రోజు టార్చర్ చేస్తుందంట. ఎందుకు అంటే తన యాంకర్. ప్రదీప్ విను, ఇంతమంది నేను నీకోసమే టార్గెట్ చేశాను. మీరు పెద్ద చెప్పారు వింటున్నట్టు కదరా, అంతే కదా. అయితే వాళ్ళ వైఫ్ కంటే డైలీ మార్నింగ్ లేసి ఆడేలా ఒక 1 hour తర్వాత మార్కెట్ లోకి వెళ్ళి వెజిటబుల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో తగ్గినాయో లేదో తెలుసుకోవడము. సో ఇంకా తను అనుకుంటున్నాడు ఎందుకురా బాబు యాంకర్ అయ్యాను అని. సో ప్రదీప్, నా పేరు ఎలా తెలుసు మీకు? నీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు యాంకర్ అయ్యాను రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? నేను యాంకర్ ఎక్కడ? యాంకర్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. సబ్జెక్ట్స్ నేమ్స్ చెప్పు. నేను కాఠ్మండూ నుంచి వచ్చా మీకోసం. ఓ థ్యాంక్ యూ సో మచ్. సరే మా బుడ్డోడికి హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చిన్నోడా. చిన్నోడు కాదు బుడ్డోడు. హాయ్ బుడ్డోడా. హాయ్. ఎవరో తెలుసా నీకు మా బుడ్డోడు? పిల్లి. నేను పెంచుకున్న బల్లి. ప్రదీప్ కోసం కవిత రాశాను. డోర్స్ అన్ని మూసేస్తారు కాబట్టి ఎవరు పరిగెత్తకండి, అందరు వావా అనండి. ప్రదీప్ లో ఫస్ట్ లెటర్ పి. పంచులు పేలకున్న పంచులు ఆపని వాడు. నేను కూడా చెప్తాను అమ్మ, నాకు కూడా దొరికింది. అరే నేను ఓన్ గా రాసా, ఇది నేను ఓన్ గా నీకోసం రాసా ప్రదీప్. ఏదిదా? కాదు నేను చెప్పేది. చెప్పండి చెప్పడా. ప్రదీప్ పి అంటే పంచులు పేలకున్న పంచులు వేసేవాడు. ఆర్ రాకపోయిన కవితలు చెప్పడం ఆపడు. ఏ అందంగా ఉండేవాడు, అందరితో స్నేహంగా ఉండేవాడు. నెక్స్ట్ డి డైరెక్ట్ గా ఏదైనా అడిగితే మొహమాటంతో నో చెప్పలేని వాడు. నెక్స్ట్ ఈ 6 అడుగులు అందగాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నువ్వు చెప్పు అయిపోద్దులే. ఈ 6 అడుగులు అందగాడు. నేను మామూలు వాకింగ్ చేసుకుంటా, నువ్వు చెప్పు. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా మా ప్రదీప్ క్రేజ్ కి సాటి రాగలరా ఎవరైనా?
పవర్ఫుల్ ఎనర్జెటిక్ యూత్ స్టార్ ప్రదీప్. ఆవిడ పేమెంట్ ఆవిడకి ఇచ్చేసేయండి. అన్ని కరెక్ట్ గా చెప్పింది. We all love you ప్రదీప్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రదీప్ డాన్స్. కుర్చీలో బాగోదు, కింద ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, ఇక్కడ సెంటర్ లా మామూలు కూడా డాన్స్ లా. ఇక్కడ నుంచోండి. ఇక్కడ అసలు సెంటర్ మొత్తం కెమెరా జూమ్ చేయండి, మొత్తం లైట్ రెడీ. కొంచెం బ్యాక్, వన్ స్టెప్ బ్యాక్ రావా. ఎస్ పర్ఫెక్ట్. ఎస్ ఇదే కరెక్ట్ పొజిషన్. నేనుంటా భలే వాళ్ళే. పాట పెట్టేసి వస్తా. సాంగ్ ఏం కావాలి? ఏదైనా ఒకే సినిమా నుంచి 3వ పాట పెట్టు బాబు. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోవమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోవమే మైసమ్మ. ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మో మైసమ్మ కబరబెట్టి మమ్ము కబరబెట్టి గయపుగాకే మైసమ్మ. జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ కబరబెట్టి గయపుగాకే మైసమ్మ. మై నేమ్ ఇస్ నవీన్. నవీన్ డైరెక్ట్ జిమ్ నుంచి డైరెక్ట్ వచ్చావు నువ్వు? ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి దానికి షాపింగ్ లను తింపి, మూవీస్ అని తింపి, ఫైనల్ గా ఐ లవ్ యూ చెప్తుంది. వాళ్ళ నా boyfriend తో. కష్టానికి ఫలితం దక్కింది. అదే నీ కష్టానికి ప్రతిఫలం. నాకు అర్థం. అందుకే అవన్నీ చేపించే నీరసంగా అయిపోయావు నువ్వు. హే ఆంటీ. నా పేరు ఆంటీ కాదు, మేఘన. మేఘనా ఆంటీ. పేరు మేఘన. స్కూల్ డుమ్మా కొట్టినప్పుడు మా టీచర్ ఆయన అటెండెన్స్ చేస్తుంది. అప్పుడు కష్టానికి ఫలితం దొరుకుతుంది. సరే ఓ పాట పాడు. ఎర్ర చుక్కనే నీకోసం వేసాను సర్వమంటుంటే గల్లలుంగినే గన్నిగా కట్టాను. అమ్ముడు లెక్స్ కుమ్ముడు నీకోసం కట్టాను. అమ్మడు లెస్డు కుమ్ముడు. సూపర్. నేను బెట్ వేసినప్పుడు ఇండియా గెలిస్తే అప్పుడు అనిపిస్తుంది మనం కష్టపడిన డబ్బులన్నీ అందుకే తిరిగి వచ్చాయని. ఏదో నువ్వు బ్యాటింగ్ చేసి బౌలింగ్ చేసినాడు అంత కష్టపడ్డాడు చెప్తావు. నీ కష్టం ఏముంది అందులో? బెట్ వేయడం కూడా కష్టమే కదా. బెట్టింగ్ చాలా తప్పమ్మా. ఎంత వేసా బెట్? 10 రూపీసా 2 రూపీస్? 5 రూపీస్. 5 రూపీస్. వామ్మో, మేమైతే చాక్లెట్లు పెట్టేసుకునే వాళ్ళం. వెరీ గుడ్. నేను వంట చేసినప్పుడు నా చెమట ఆ వంటలో పడ్డప్పుడు కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తుంది. నువ్వు కష్టపడి వంట చేసావా? అవును కదన్నా. అవునవును, కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది. నేను వంట చేసినప్పుడు మా అమ్మమ్మ తిని తనకి మోషన్స్ వచ్చినప్పుడు నా కష్టానికి ఫలితం మీ కష్టాలు ప్రతిఫలాలు నాకు అర్థమయ్యాయి. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీరో టీం కాబట్టి మీ టీం నుంచి 4 కావాలి, మీ టీం నుంచి 4 కావాలి. మీ టీం ని రిప్రజెంట్ చేసి మీ టీం ని గెలిపిడానికి రండి, 4 రండి. ఓకే, సో మీ 4 వచ్చారు. నేను టాపిక్ ఇస్తాను, దాని గురించి మీరు మాట్లాడతారు. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ. సారీ, ప్రణబ్ ముఖర్జీ. చాలా. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? అమరావతి. వెరీ గుడ్. మీరిద్దరు కాకరకాయ తినండి. సో ఇలాంటివి కాకుండా ఇంకొంచెం కష్టమైన అడుగుతాను నేను. అండ్ ఒకళ్ళు చెప్పిన ఆన్సర్ ఇంకోళ్ళు చెప్పడానికి ఉండదు. అదే టాపిక్ రిపీట్ అవ్వకుండా ఉండాలి. రైట్? ఎవరైనా ఆలోచించిన టైం తీసుకున్నా ఆన్సర్ చెప్పలేకపోయినా వాళ్ళు కూర్చుండిపోతారు, కూర్చుని కాకరకాయ తింటూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. మీ టీం గెలిచేంత వరకు తింటారు. జాగ్రత్త. రెడీ? గురుగారు మీతో స్టార్ట్ చేస్తా. పెళ్లిలో ఉండేవేంటి? తలంబ్రాలు. పాపా కూర్చో. తాలిబొట్టు. ఆయన ఏం చెప్పిండు? కూర్చో. కూర్చొని ఇగో ఆమె కూడా కాకరకాయ, నువ్వు కాకరకాయ తీసుకో. మెట్టెలు. మెట్టెలు అడుగు పైకి. పెళ్లి కొడుకు. అది పంతులు గారు. పంతులు గారు. డెకరేటివ్ ఫ్లవర్స్. డెకరేటివ్ ఫ్లవర్స్. షామియానా. అరుంధతి నక్షత్రం.
అవి ఆల్రెడీ తెచ్చి పెట్టుకుంటారు మా పెళ్లిలో చూపిస్తారు పైన ఉంటాయా అవి పైన చూపిస్తారు. పెళ్లిలో చేసే పనులు ఏంటి అని అడగలే, ఆ. పెళ్లిలో ఉండేవి ఏంటి అని అడిగా. కుర్చీల చైర్స్, చైర్స్, ఫింగర్ రింగ్, ఫింగర్ రింగ్, ఫింగర్ రింగ్, పంతులు, అంకులు చెప్పాడు, పంతులు. కూర్చోమ్మా. బానేదా? నువ్వు మొత్తం సగం తిని మరి. వద్దు నువ్వు సగం తిని. బంధువులు, బంధువులు, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్. ఓ నీదంతా చాలా వెరైటీ ఉంది పెళ్లి. ఇందా డెకరేటివ్, ఫ్లవర్స్, ఆర్కెస్ట్రా. ఫైర్ 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 ఐఎమ్ నాట్ ద ఫైర్, ఐఎమ్ ద ఫ్రూట్. గిఫ్ట్స్, గిఫ్ట్స్ ఇది ఇంపార్టెంట్. పప్పన్న, పప్పన్న చెప్పు. ఇక ఫుడ్ లో ఉన్న ఐటమ్లు అన్ని చెప్పు. భోజనాలు అని చెప్పచ్చు కదా. భోజనాలు, తలంబ్రాలు. కూర్చో. ఆయన ఆల్రెడీ చెప్పింది తలంబ్రాలు. అక్కడ కాకరకి నువ్వు కూడా ఒకటి తీసుకో, మంచి కడగనవి కాబట్టి బానే ఉంటాయి. అందరికి పెట్టడానికి శారీస్. ఈవిడంతా బాగా కాస్ట్లీ వ్యవహారం అయ్యా బాబు. ఈవిడతో కొబ్బరికాయ, ఫోటోగ్రాఫర్స్, అది. అన్ని చెప్పారు. పెళ్లి కూతురు, చిన్నపిల్లల గేమ్స్. ఏందమ్మా నువ్వు పెళ్లి చేస్తురా, ఈవెంట్ ఎవరు చేస్తురా ఆడ? నా పిల్లల గేమ్స్ అంట ఓన్లీ ఉంటాయి. పెళ్లి కొడుకు భయ, పెళ్లి కొడుకు సూపర్ భయ. కూర్చో కూర్చో. కాకరకాయ తీసుకో, మంచి సెలెక్ట్ చేసుకో. కూర్చో. పెళ్లి కొడుకు పేరెంట్స్. మీకేంటి రికమెండేషన్ మీరు? పెళ్లి కూతురు పేరెంట్స్, ఇద్దరు ఫ్రెండ్స్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫ్రెండ్స్. పెళ్లి కూతురు మేనమామ. చెప్పండి మొత్తం లిస్ట్ అంతా రాసుకుని లైవ్లో చెప్పండి. బంధువులు ఒకసారి అయిపోయింది అనుకోమా, ఇక బంధువుల్లో ఎవరు రాకూడదు. బంధువులు ఎవరు రావద్దా? వాష్రూమ్లు ఉంటాయి. వాష్రూమ్ సార్. ఇప్పుడు ఎవరు రూములు చెప్తారా? హాలు, హాల్, బేస్ వాసరా, మెహందీ డిజైన్స్. పెళ్లిలో కూడా వేసుకుంటారా అవి? పెళ్లిళ్ళలో మెహందీలు వేసుకుంటారా? వేసుకొని పెళ్లికి వస్తారు. నీకెందుకు వాళ్ళ ఊర్లో అట్లా చేసుకుంటారా? జ్యువెలరీ, జ్యువెలరీ, కట్నం. రాంగ్ ఆన్సర్. కూర్చుంటా, ఇంకోటి చెప్తా. కూర్చో. కట్నం అంట, కట్నం. దేవుడి విగ్రహాలు. వీడు మొత్తం డెకరేషన్ మీదే పడింది. కొబ్బరికాయ. కూర్చో. కంగ్రాచులేషన్, వెల్ ప్లేడ్. సూపర్ గా ఆడారు. సూపర్. వాళ్ళు కాకరకాయ తింటారు నలుగురు. మేకప్ ఏం పోదు, తినచ్చు కాకరకాయ. నువ్వు తిన్నావు, ముక్కలేమో వెనకేసి తీసుకున్నావు. ఆ కాకరకాయ బాగోపోతే గులాబ్ జామ్ లాగా ఉంటారా? కాకరకాయ బాగోదు, తినాలి. మా మమ్మీ షో చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు చెప్పలే తగలట్లే. నువ్వేమైనా తింటున్నావు మరి. సో వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. నిల్చోండి. వన్ లాస్ట్ ఛాన్స్, మరో రౌండ్. ఓకేనా? ఆ రా అనే అక్షరం తో మొదలయ్యే పేర్లు. రానా, రదీష్, రణబీర్ కపూర్, రష్మి, రొమాన్స్. కూర్చో. అక్కడ ఆ పేరు వినగానే రొమాన్స్ అంటే ఇక్కడ రమ్య, మనుషులు పేర్లు మాట్లాడుకుంటాం మనం. నువ్వు ఒకటి ఎప్పుడు అదే గోల. రమ్య, రఘువరన్, రకుల్, రామ్ చరణ్, రణ్వీర్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, మహేష్ బాబు, రాజేష్, రమేష్. ఇంకెవరైనా ఆన్సర్ చెప్తే వాళ్ళు పిహెచ్డి పిక్. రవి, రాజీవ్, రాశి, రాయుడు, రాధా, నేను రాను. రమ్య, కూర్చో. రాములు, రాజు, రంభా, రాజీవ్, కూర్చోమ్మా. రాజశేఖర్, ఇషి, రజనీకాంత్, రాధా, కూర్చోమ్మా. కూర్చో. రమేష్. Congratulations! Well played.
సూపర్, వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. తినండి కాకరకాయ తినండి నలుగురు. మా టీం గెలిచింది కాబట్టి పోన్ పాపం అని వదిలేసినాం అవును, అట్లా వాళ్ళకి. చెప్పుకోవాలి, అయితే బతకలేం మనం. ఒక ఛాన్స్ వచ్చేసాం కదా అంతే అడవాడు పని చేసినావు, కాకరకాయ తిన్న ముందు పక్కన కొరకాలి. కాకరకాయ చేతికి లేకపోతే ఇంకెట్లుంటుందా తిను. అవి అవి ఎంత చక్కగా తింటుంది. సూపర్, వెల్ ప్లేడ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. సో వెల్ ప్లేడ్, సూపర్ గా ఆడారు. ఇట్స్ టీమ్ ని గెలిపించారు. ఇవి అమాయకులారా పదన్. సో టై అయింది, రెండు సైడ్లు ఇటో పాయింట్ వచ్చింది. వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, సో సినిమాలంటే అందరికీ ఇష్టమే. సో ఎవరైనా ఎప్పుడైనా సినిమా కథ రాద్దామన్న ధైర్యం చేశారా? మనం రాసుకోవడంలో ధైర్యం అవసరం లేదు, అవతల వినేవాడుకు ఉండాలి ఆ ధైర్యం. గురుగారు మీరు చెప్తారా? రండి సార్. సో ఎలాంటి కథ భయ్యా? మీ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను నేను, మిమ్మల్ని హీరోగా పెట్టుకుని ఒక సినిమా నేను మీరు మనల్ని అంటే ఏ స్టైల్ ఆఫ్ సినిమా? ఫ్యాక్షనిజం. సూపర్, తెల్లలు మీ తీరురా. ఓపెన్ చేస్తే ఉరుములు, మెరుపులు, పెద్ద బీభత్సమైన వర్షం, నాకు పునుకులు. కింద చూస్తే ఒక అమ్మాయి పురునొప్పులతో బాధపడుతుంది. సడన్ గా ఒక పెద్ద ఉరుము కింద పడింది. ఆ పిడుగు నుంచి మీరు బయటకు వచ్చారు. ఒకవైపు చూస్తే సముద్రాలని పొంగుతున్నాయి, మరోవైపు చెట్లన్నీ రోడ్ల మీద పడిపోతున్నాయి. అయ్యో, మరోవైపు కరెంట్ వైర్లని పడి మంటలు వస్తున్నాయి. ఆ మంటల నుంచి మీరు పెద్ద బయటకు వచ్చారు. అంత దరిద్రం నుంచి నేను వస్తున్నానా? ఈ సమయంలో విలన్ మీ మీదకి 1000 మంది కత్తులు పట్టుకొని మీ మీదకి అటాక్ మీదకి వచ్చారు. మీరు అప్పుడు మీ మొలదారనుకున్న పిన్నీస్ని తీసి కచ్చా 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 అని అంటే అందరం చంపారు. తినేసా మజాకా కొట్టగానే గాల్లో 100 ట్రైన్లు పైకి లేస్తాయి. అప్పుడు కాదు, అందరి ఎట్లా పొడిచా పొడిచి ఇలా తొడగొట్టి తినేసి అని ఇలా మొలతాడు మళ్ళీ పట్టేసుకోవాలి. అది 100 ట్రైన్లు ఒకటేసారి పైకి లేసినాయి. ఇట్లా 100 ట్రైన్లు 100 ట్రైన్లు పైకి లేని మీ హీరోయిన్ అక్కడ ఉంది. ట్రైన్ లో ఉందా? ట్రైన్ లో పయనిస్తుంది. ఆ పైకి ఎక్కిన ట్రైన్ నుంచి మీ హీరోయిన్ తిరుగుతూ 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 మీ మీద పడింది. పడగానే ట్విస్ట్ కట్ చేస్తే నేను కింద నేల కత్తుకుపోయా. మీ నడుము ఇరిగిపోయింది. ఊపిరి వీల్ చైర్. కట్ చేస్తే మీ విలన్ ఇదే మంచి సమయం అనుకొని మీ మీదికి 400 మందిని 40 రాళ్ళలో పంపించారు. ఫినిష్ తో పొడిచేసా. మీకు 400 కత్తిపోట్లు 40 బుల్లెట్లు తగిలి మీరు హాస్పిటల్లో పడిపోయారు. ఏంటి ఈ కట్అవుట్ కి అంత ప్లేస్ ఉందా? హీరోయిన్ బోర్న పడు ఏడుస్తుంది మిమ్మల్ని చూసి. మీరు అది తట్టుకోలేక నేను ఫ్యాక్షనిజం మానేస్తున్నా అని చెప్పేశారు. కాదు భయ్య, ఆపరేషన్ చేసినప్పుడు మొలతాడు తీసేస్తారు, మరి ఫినిష్ ఎలా ప్రాబ్లం? పక్క పెట్టేశారు భయ్య. కట్ చేస్తే ఇంటర్వెల్. వెరీ గుడ్, సూపర్, భలే వచ్చింది కదా. ఇంటర్వెల్ వరకే ఫినిష్ అదిరిపోయింది నాకు. ఓపెన్ చేయగానే హీరో హీరోయిన్ కి శోభనం. రే ఇంటర్వెల్ ముందు హాస్పిటల్ ఇంటర్వెల్ పెళ్లి అయిపోయింది. నేను బయటకి పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళొచ్చినప్పుడు అయిపోయిందా? ఇదేం పెళ్లిది అయ్యా? హీరో దగ్గర అసలు డబ్బులే లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ? నెక్స్ట్ మీ జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ కంటిన్యూ టైంలో మీ దగ్గర డబ్బులు లేవు. ఓకే, మీకు కాకపోతే 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి. కనీసం దున్నుకోవడానికి ట్రాక్టర్ లేదు, అటు ఎడ్డు లేవు, ఏమీ లేవు. సో మీ నాగల్ని మీరు మీ భార్య కష్టపడి తోలి గల్ 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 గజ్జల్ గల్ గల్ గజ్జల్ అని చెప్పేసి పాట ఆ గల్ గల్ కాదురా, నువ్వు వస్తా అంటే నేను వద్దంటారాలో గల్గా. నీ గల్ 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 గజ్జలే అంట. అప్పుడు మీకు చాలా డబ్బులు వచ్చేసాయి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? ఫినిష్ కొనుక్కున్నా. మీరు ఆ పొలం మొత్తం ఒకటే రోజులో దున్నేసి ఒక పొలాన్ని పండించారు. మీరు 1000 ఎకరాల పొలాలు ఒక రోజు దున్నాను నేను. మీరు మీ భార్య ఇద్దరు కలిసి. ఆశకు హద్దు ఉండాలి. మీకు ఒక సంవత్సరంలో 4 నెలల కొడుకు పుట్టాడు. 4 సంవత్సరాల పిల్లాడు పుట్టాడా? కట్ చేస్తే
ఎండ్. ఈ లాస్ట్ మీ సాంగ్ మాచిరెడ్డి 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 ఇది మాచిరెడ్డి కత్తి మాచిరెడ్డి 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 ఇది మాచిరెడ్డి కత్తి ఇది మాచిరెడ్డి పిన్ని అంటే మరి ఏడేనంటూ తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్. ఇటు సైడ్ నుంచి ఎవరైనా? ఓ ఇద్దరు కలిసి రాశారే కదా, వండర్ఫుల్, సూపర్. ఖమ్మం నుంచి వచ్చిన ఈవిడ ఒక మంచి కథతో వచ్చారు. ఎంతమందినైనా సరే భయపెట్టండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కథ అద్భుతంగా ఉండాలి. నేను సినిమా తీద్దాం అనుకుంటున్నా. నువ్వు హీరోయిన్ ఎవరు కావాలి? మరి రషు బడ్జెట్ లో బడ్జెట్ నేను అంటే వాళ్ళల్లో ఉన్న వాళ్ళు చాలా చెప్దాం. నాకు రకుల్ ప్రీత్ గానీ రాశి కన్నా ఎవరైనా పర్లేదు. సరే, కాజల్ ఓపెన్ చేస్తే దిల్షనర్ బస్ స్టాప్ 220. ఓకే, అక్కడ అందమైన అబ్బాయి ఉన్నాడు, ప్రదీప్ లాంటాడు. కొంతమంది ఎదవలు ఉండాలి, వీళ్ళు అంటారు. నేను చూసుకుంటా. కలర్ఫుల్ లాంటి చిలుకలు ఉన్నారు మా వాళ్ళే. బస్ స్టాప్ లో హీరోయిన్ వెయిట్ చేస్తుంది. ఇది బస్ స్టాపా? అది బస్ స్టాప్. పిటపిటలు ఆడుతుంది. ఈ అబ్బాయిలంతా ఇంత కర్రీరా పడతారు. వర్షం పడుతుంది. నేను ఇక్కడ ఇంకోసారి బస్ స్టాప్ లో అమ్మాయిలు నేర్పిస్తాను. బరాబర్ ఏడిపిస్తా. అబ్బాయిలు ఏడిపించడానికి, అమ్మాయిలు అడగడానికి. ఇప్పుడు వర్షం పడుతుంది ప్రదీప్. అవును, నేను వెళ్తున్నాను. గుర్తుంది, జాగ్రత్త. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 చూసినా హృదయాన్ని అడుగులు వేసా నడుమే పోసేలా ఉంది. లేపు. నెక్స్ట్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ హీరోయిన్ ని కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తున్నారు. ఇప్పుడు వస్తాడు హీరో. సో నాకు కూడా బీపీ 200/300 400 అలా బీపీ రేజ్ అయిపోయింది. సో తను విలన్, హీరోయిన్ కదా, ఇప్పుడు విలన్ అయ్యా. చాలు ఫైట్ అయిపోయింది. సో ఇలా అయిపోయింది. హీరోయిన్ కి హీరో మీద కొంచెం మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో ఆ రోజు ఈవినింగ్ మాట్లాడుకుంటాము, ఫోన్ నంబర్ షేర్ చేసుకుంటాం. నెక్స్ట్ డే ఈవినింగ్ నేను మొదటిసారి చూడగానే టెంప్ట్ అయిపోయా. రెండోసారి విలన్స్ నిన్ను ఏడ్పిస్తున్నప్పుడు నేను చూడగానే మెల్ట్ అయిపోయా. తర్వాత కనెక్ట్ అయిపోయి వాళ్ళని చిత్కబాదేశా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. టైం పాస్ పల్లె. హలో, ఏమి పార్క్ లో ఏం డిస్టర్బ్ చేస్తారేమి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకున్నా. మా డాడీ సీఎం, మా డాడీ పిఎం. మీ డాడీ పిఎం? మా డాడీ చాలా బాగా వచ్చింది. అసలు నిజంగా ఇన్ని ట్విస్టులు ఉంటాయి అనుకోలేదు నేను ఈ కథలో. మస్తు వచ్చింది చాలా. అరే అద్దిరి ఏమన్నా వచ్చిందా? అరే సూపర్ బా. ఇంకెనీ స్పెషల్ టాలెంట్స్? దాడాలి. నువ్వు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు. శ్రీనిత్రావు, నీకు ఏ హీరో ఇష్టం? ప్రభాస్ ఇష్టం. ఎప్పుడైనా ప్రభాస్ సినిమా చూసావా? వెరీ గుడ్. హీరోయిన్ సమంత ఇష్టమా? వద్దునా, నీకు వదినే ఇద్ది. సో ఇప్పుడు ఏ పాటకి డాన్స్ చేద్దాం అనుకుంటాను? నెక్స్ట్ ఏంటి?
అంటూ గోలేంటి ఇంట్లో నాన్నైనా వంటింట్లో అమ్మైనా పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా పరీక్షలన్నీ చించేసావని ప్రైజింగ్ మానేసి అరే వచ్చిన మార్కులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి సూపర్ అంత ఓకేగా అప్పుడు ఏదో మర్చిపోయినట్టున్నావు వెరీ గుడ్ కానీ సూపర్ గా డాన్స్ చేసావు నువ్వు డాన్స్ చేసిన దాంట్లో ఇంకా అద్భుతమైన విషయం ఏంటి తెలుసా భూ ప్రపంచం మీద ఎవ్వడు కాపీ కొట్ట ఎందుకంటే ఎంత రిమైండ్ చేసి అసలు ఏ స్టెప్ ఎవరికి దొరకలేదు నేను ఎవడు కాపీ కొట్టాడు ఎవడు ఫాలో అవ్వలేడు మొత్తం సర్ది సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ దా ఎదురుగో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు మళ్ళీ టీమ్ టాస్క్ ఉంది మీ టీం ని రిప్రజెంట్ చేస్తూ నాకు ముగ్గురు కావాలి ఇట్స్ ఏ టీం నుంచి ముగ్గురు కావాలి ఎవరా ముగ్గురు అరే అన్న నిన్నెట్లా మర్చిపోతాడా ఓకే సో ఒకరి తర్వాత ఒకళ్ళు ఇక్కడి నుంచి హాప్ చేసుకుంటూ వెళ్తారు ఎగ్ తీసుకెళ్లి అక్కడ పెట్టి ఒలిచేసి మళ్ళీ హాప్ చేసుకుంటూ వెనక్కి వస్తారు సెకండ్ అతను ఇంకో ఎగ్ తీసుకుని వెళ్తాడు ఆల్రెడీ ఒలిచున్న తినేసి మీ చేతిలో ఉన్నది ఒలిచి అక్కడ పెట్టి వస్తారు థర్డ్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఒలిచున్న తినేసి మీరు పట్టుకెళ్ళింది ఒలిచి అక్కడ పెడతారు అప్పుడు ఫస్ట్ అతను వచ్చి ఆ ఒలిచింది తింటాడు వినడానికి ఎంత ఈజీగా ఉంది చూసారా 3, 2, 1 గో నేలకేసి కొట్టమ్మా అది ఎవరైనా తింటారా అన్న డార్లింగ్ తినక్కర్లే ఊరినే చెప్పా దాన్ని ఎరగొట్టి అక్కడ పెట్టి నీట్గా అది మీ ఫ్రెండ్ కౌంట్ లోకి రాదు నీట్ గా రావాలి గుడ్డు లేకపోతే కౌంట్ లోకి రాదు అది నీట్గా పెట్టి తినక్కర్లే అక్కడ పెట్టి వెళ్ళిపో తినక్కర్లే తొందర భయా భయా పూర్తి చేసుకోమ్మా లేకపోతే పడతావు ఏ తిన్నావా ఇది కౌంట్ లో రాదు మా గుడ్డు ఎవరు తినక్కర్లేదు నీట్ గా ఒలిసినే కౌంట్ అవుతాయి భయ్యా yes you can do it back come on you can do it back yes అది నీకు నేను నన్ను 10, 9 ఓకే అమ్మా టైం అప్ ఈ కంగారు ఏదో ముందుంటే బాగుండేది ఒక్క గుడ్డేనా కరెక్ట్ గా ఈయన కట్అవుట్ కాదు బరువుగా అనిపించింది గుడ్డు సో వెల్ డన్ ఇటు సైడ్ చిత కొట్టేశారు అనవసరంగా ఇటు సైడ్ 2 వచ్చాయి అటు సైడ్ 4 కరెక్ట్ వచ్చాయి అసలు 5 రావాలి ఒకటి మిస్ ఒక గుడ్డు మిస్సింగ్ గుడ్డు నొక్కేశారు ఎవరో గుడ్డు నొక్కేశారు నువ్వేనమ్మా గుడ్డు నొక్కేసి వెల్ డన్ వెల్ ప్లే మీ ముగ్గురు కంగ్రాచులేషన్స్ గెలిచారు
అప్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సూపర్ ఎనర్జీగా పార్టిసిపేట్ చేశారు, బీభత్సమైన కథలు చెప్పారు, పాటలు పాడారు, డాన్స్ చేశారు, అండ్ అంతకంటే అద్భుతంగా ఆన్సర్లు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఎనర్జీ. సో ఇవాళ షోలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరికి వెళ్తుంది? కంగ్రాచులేషన్స్ మేడం గారు, రండి. కంగ్రాచులేషన్స్. సో ప్లాంటేటరీ అండ్ తప్పకుండా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా మీకు ప్లేస్ దొరికితే తప్పకుండా ఈ ప్లాన్ చేయండి అండ్ ఈ ప్లాన్ తో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి, రైట్? అండ్ ఇలాగే కుదిరినప్పుడల్లా ఎక్కడ ప్లేస్ దొరికినా ఒకటి మొక్క నాటండి, రైట్? సో మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ కి రామోజీ ఫిలిం సిటీకి 1 డే ట్రిప్, రైట్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై. సీ యూ. థ్యాంక్ యూ. పొద్దుగాల అయితే సన్ రైజ్ కాగానే ఆరే పొద్దుగాల అయింది అనుకోవాలి, మళ్ళీ పోగానే ఆరే రాత్రి అయిందని పండాలి, అంతేగా కదా? అదే రా బాబు నేను డిస్కస్ చేస్తుంది, అసలు అర్థం కావట్లేదు మనకి. నా తమ్ముడికి కూడా ఈ విషయం అర్థం అవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎరా తమ్ముడు, తమ్ముడు, ఓ అమ్మాయి నుంచుందా? ఓకే, సారీ, రెడీ. వెళ్ళిపోయింది లేరా, వదిలేసేయచ్చు. కరే నా మాట రే, వద్దురా, మన కష్టం రా.